3వ తేదీ మంగళవారం రోజున గ్రస్తోదయ చంద్రగ్రహణం 2026 సంభవించనున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనబడుతుందని పేర్కొంటున్నారు. ఇక మార్చి 3వ తేదీ పాల్గొన పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దృక్ సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రగ్రహణం మంగళవారం రోజు పుబ్బా నక్షత్రం నందు సింహరాశిలో సంభవించనుంది. తెలుగు సంవత్సరమైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంభవించే చివరి చంద్రగ్రహణం ఇదే. ఇది పాక్షిక చంద్రగ్రహణం అయినా కూడా సూతక కాలం, ఆలయాల మూసివేత, పవిత్ర స్నానాలు, గ్రహణ శాంతులు వంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని పండితులు చెబుతున్నారు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో చంద్రోదయం సమయంలో ఈ గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుందని, కాబట్టి దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పండితులు పేర్కొంటున్నారు. ఇది మన దేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయం అయిన తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందంట. అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించవలసి ఉంటుందంట. అయితే వాస్తవానికి ఈ చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:21 ప్రారంభమవుతుంది. సింగపూర్, చైనా వంటి దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనిపిస్తుందంట. అది మొత్తంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడే పూర్తి సమయం 3:27 ఇక ఈ గ్రహణం మోక్షకాలం సాయంత్రం 6:48 ఉంటుంది. ఈ చంద్రగ్రహణ సమయంలో గ్రహణ నియమాలు, శాంతులు, ఆలయాల మూసివేత వంటివి ఆచరించాలి. ఇక సనాతన ధర్మం ఆచరించేవారు, గృహస్థాశ్రమ నియమాలు పాటించేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల్లోపే భోజనం వంటి కార్యక్రమాలు ముగించేసి గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఆహారం స్వీకరించకుండా ఉండడం ఉత్తమం. అలాగే ఈ చంద్రగ్రహణం సింహరాశిలో సంభవించడం వల్ల సదరు సింహరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకపోవడం శుభప్రదం. సింహరాశితో పాటు కుంభ, కర్కాటక, మకర రాశుల వారిపై కూడా కొంత చెడు ఫలితాలు చూపే అవకాశం ఉందట. కాబట్టి ఈ చెడు ఫలితాలున్న రాశుల వాళ్ళు మరుసటి రోజు గ్రహశాంతి, జపాలు, పూజలు ఆచరించడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడొచ్చని పండితులు చెబుతున్నారు.